హలో స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ మ్యాథ్స్ బై వరకుమార్. స్టూడెంట్, మనం ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని ఉపయోగించి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్సైజ్ 1.2లో ఇవ్వబడ్డాయి. మనకు అభ్యాసం 1.2 ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్రింది వాణిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఫస్ట్ది 140 ఇచ్చేయండి స్టూడెంట్, 140. ఇప్పుడు మనం 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించాలి. 140ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించగా అలా రాయగా ఎలా రాసినా ఓకే. ఇప్పుడు మనం ఎలా విభజిస్తామంటే 140 మొదటి ప్రధాన కారణాంకం చేత భాగించుకుంటూ వెళ్ళాలి. అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత? 2 చేత భాగించబడుతుందో చూడండి. 2 ఏళ్ళ 14, 2 0 0. మళ్ళీ ఇది కూడా 2 చేత భాగించబడితే మళ్ళీ 2 2 3 6 10 2 5. ఇప్పుడు ఇది 2 చేత భాగించబడదు. నెక్స్ట్ ప్రధాన కారణాంకం సెలెక్ట్ చేసుకోవాలి. 3 చేత కూడా భాగించబడదు. ఇది 5 చేత భాగించబడుతుంది. 5 ఏళ్ళ 35. ఇప్పుడు 7 కూడా ప్రధాన కారణాంకమే కాబట్టి ఇప్పుడు దేర్ఫోర్ 140ని ఏమని రాయొచ్చు స్టూడెంట్? 140 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5 × 7, 2 × 2 × 5 × 7. ఇవి 140 140 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఎంత? 2 × 2 × 5 × 7. దట్స్ ఆల్ వెరీ ఈజీ స్టూడెంట్. ఇది మీరు ఆల్రెడీ చిన్న క్లాసులలో నేర్చుకున్నారు. మళ్ళీ ఒకసారి సిద్ధాంతం నేర్చుకొని ఆ సిద్ధాంతానికి అన్వయించి నేర్చుకోవడం ఇక్కడ అంతే. వీటిని ఉపయోగించి నెక్స్ట్ మనం కాసాగు గాసాక కనుక్కోవాలి. అది ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని ఏ విధంగా విభజించాలో ఇప్పుడు నేర్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్లో. సెకండ్ క్వశ్చన్లో మనం విభజించిన తర్వాత కాసాగు గాసాక కనుక్కోవాలి. ఇప్పుడు విభజించడం మాత్రమే ఉంది ఫస్ట్ క్వశ్చన్లో. మళ్ళీ 156ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించి రాయగా ఇక్కడ 156 ఇచ్చాడు స్టూడెంట్. 156ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగా విభజించగా ఎలా అయినా కరెక్టే. ఇప్పుడు మనం మళ్ళీ 156ను 156ను అతి చిన్న ప్రధాన కారణాంకాన్ని ఉపయోగించి భాగించుకుంటూ వెళ్ళాలి. 2 చేత భాగించబడుతుంది కదా స్టూడెంట్. 2 ఏళ్ళ సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది. 2 ఏళ్ళ 14, 1 6 16 ఉంది. 2 8 16, 2 8 16. మళ్ళీ 2 చేత భాగిస్తే 2 3 6 18 ఉంది. 1 8 18. అప్పుడు మనకు 2 9 18. మళ్ళీ మనం ఇక్కడ 2 చేత ఇది డివైడ్ కాదు, 3 చేత అవుతుంది. 3 1 3, 3 3 9. 13 అనేది కూడా ప్రధాన కారణాంకం కాబట్టి ఇది విభజించబడదు. దేర్ఫోర్ ఇప్పుడు మనం 156 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఏమవుతుంది? 2 × 2 × 3 × 13. ఇది 156 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇది ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ స్టూడెంట్. నెక్స్ట్ థర్డ్ బిట్ స్టూడెంట్. నెక్స్ట్ మనకు థర్డ్ బిట్ ఫస్ట్ క్వశ్చన్లో 3825. మళ్ళీ ఈ సంయుక్త సంఖ్యను మనం మళ్ళీ ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించాలి. స్టూడెంట్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ మనం చేసాము ఆల్రెడీ. థర్డ్ బిట్ చూడండి. 3825ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా లేదా ప్రధాన కారణాంకాలుగా విభజించగా అని రాయొచ్చు స్టూడెంట్. ఫస్ట్ 3825. అతి చిన్న ప్రధాన సంఖ్య చేత మొదలెట్టాలి స్టూడెంట్. మనం ఫస్ట్ ఇది బేసి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడదు, 3 చేత చెక్ చేయాలి. 3 చేత చెక్ చేయాలంటే అన్నీ యాడ్ చేసి చూసుకోవాలి.
సో 3 + 8 11, 11 + 2 13 + 5 18. 18 అనేది 3 చేత భాగించబడుతుంది కదా. సో కాబట్టి ఇది 3 చేత భాగాహారం స్టార్ట్ చేయాలి. సో 3 1 3, 3 2 6. సో 22 ఉంది స్టూడెంట్. 22 అంటే 3 7s are 21, 1 5 15 మిగులుతుంది, 3 5s are 15. సో ఎప్పుడు కానీ మనం అతి చిన్న సంఖ్య చేత భాగాహారం మొదలెట్టాలి. సో మళ్ళీ 1275 2 చేత ఎట్లాగూ భాగించబడదు. సో ఇది కూడా బేస్ సంఖ్య కాబట్టి మళ్ళీ 2 తర్వాత 3 సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15. సో 15 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ మనం 3 చేత 3 4s are 12, మళ్ళీ 7 3 2s are 6, 6 అంటే 1 5 15, 3 5s are 15. సో మనకు 425. సో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా బేస్ సంఖ్య 2 చేత భాగించబడదు. 2 తర్వాత వచ్చే ప్రధాన కారణాంకం 3 చూద్దాము. సో 4 + 2 6, 6 + 5 11. సో 3 చేత కూడా భాగించబడదు. నెక్స్ట్ 3 తర్వాత వచ్చేది 5. సో 5 చేత భాగించబడుతుంది. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి సో 5 8s are how much 40. సో 25, 5 5s are 25. సో మళ్ళీ ఇది 2 చేత భాగించబడదు. 3 చూడండి 8 + 5 13 కాబట్టి 3 చేత కూడా భాగించడం. మళ్ళీ 5 చేత. సో 5 1s are 5. సో 3 మిగులుతుంది, 35 అయింది. సో 5 7s are 35. సో 17 అనేది కూడా ప్రధాన సంఖ్య కాబట్టి భాగించబడదు. దేర్ఫోర్ ఇప్పుడు మనం 3825 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఏమవుతుంది అంటే 3 × 3 × 5 × 5 × 17. సో అన్నింటినీ మల్టిప్లై చేసి రాయాలి స్టూడెంట్. 3 × 3 × 5 × 5 × 17. సో ఇది 3825 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. సో నెక్స్ట్ 4th బిట్ స్టూడెంట్ 5005. సో 5005ని మళ్ళీ మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించాలి. 5005ని ప్రధాన కారణాంకాలుగా విభజించగా సో మొదట ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాము. సేమ్ మళ్ళీ భాగాహారం చేసుకుంటూ వెళ్ళాలి. 5005 స్టూడెంట్. సో ఇది బేస్ సంఖ్య కాబట్టి 2 చే భాగించబడదు. సో మొత్తం కూడితే 10 వస్తుంది. 3 చేత కూడా భాగించబడదు. సో ఇక్కడ 5 చేత భాగించబడుతుంది. 5 5 1s are 5, 0 0 5 1s are 5. సో మళ్ళీ ఇది బేస్ సంఖ్య 2 చే భాగించబడదు. సో కూడితే 2 వస్తుంది. 3 చే భాగించబడదు. 5 చేత భాగించబడదు. 1ల స్థానంలో 1 ఉంది. 7 చేత చూద్దాము. సో 7 చేత భాగించబడుతుందో నెక్స్ట్. సో 10 తీసుకుంటే 7 1s are 7. సో 30 ఉంది స్టూడెంట్. ఇందులో 7 పోతే 3 మిగులుతుంది. 3 0 30 అవుతుంది. 7 4s are 28. సో 30లో 28 పోతే 2 ఉంటుంది. 2 1 21. సో 7 3s are 21 స్టూడెంట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇది బేస్ సంఖ్య 2 చే భాగించబడదు. యాడ్ చేస్తే మనకు 1 + 4 5 + 3 8. 3 చే భాగించబడదు. 1ల స్థానంలో 3 ఉంది కాబట్టి 5 చే భాగించబడదు. సో 7 చేత కూడా భాగించబడదు. 7 2s are 14. 3 మిగులుతుంది. నెక్స్ట్ మనకు 7 తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్య ఏంటి 11. సో 11 చేత భాగించబడుతుంది. సో 11 1s are 11. సో ఇక్కడ 3 ఉంటుంది స్టూడెంట్. 14లో 11 పోతే 3 3 3 33 అవుతుంది. 11 3s are 33. అగైన్ 13 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి దేర్ఫోర్ మనం 5005 ఏ విధంగా రాయొచ్చు అంటే 5005 ఈజ్ ఈక్వల్ టు 5 × 7 × 11 × 13. సో ఇది 5005 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము. సో నెక్స్ట్ 5th బిట్ స్టూడెంట్. నెక్స్ట్ 5th బిట్. ఫస్ట్ ప్రాబ్లంలో 5th బిట్ 7429. సో మళ్ళీ మనం 7429ని 7429ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా
లేదా ప్రధాన కారణాంకాలుగా విభజించగా, ప్రధాన కారణాంకాలుగా విభజించగా, ప్రధాన కారణాంకాలుగా విభజించగా. సో 1729 స్టూడెంట్, సారీ 7429. సో ఎప్పుడు కానీ మనం ఈ ప్రధాన కారణాంకాల లబ్ధాలుగా విభజించేటప్పుడు అతి చిన్న ప్రధాన కారణాంకం మొదలెట్టి సో మనం ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. సో ప్రధాన కారణాంకాలు తెలుసు కదా స్టూడెంట్, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ విధంగా. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బేసి సంఖ్య కాబట్టి 2చే భాగించబడదు. 3 చూద్దాము. 7 + 4 11, 11 + 2 ఎంత 13, 13 + 9 22, 3 చేత భాగించబడదు. సో 1ల స్థానంలో 9 ఉంది కాబట్టి 5 చేత కూడా భాగించబడదు. సో 7 చేత భాగించబడదు స్టూడెంట్ ఇది. సో నెక్స్ట్ 11 చేత చూద్దాము. సో 11 చేత భాగించబడాలంటే ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ ఈ రెండు. 7 + 2 9 అవుతుంది. సో 9 + 4 13 అవుతుంది. సో కాబట్టి 9 - 13 - 9 4 కాబట్టి భాగించబడదు. నెక్స్ట్ 13 చేత కూడా భాగించబడదు స్టూడెంట్, మన ఇది 17 చేత భాగించబడుతుంది. చూడండి 17. సో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 17 4s are 68, 17 4s are 68. సో 74లో నుంచి 68 పోతే మనకు 6 మిగులుతుంది. 6 ఇటు 62 అయింది. సో మళ్ళీ మనకు 17 3s are 51 అయింది, 51. సో పైన 62 51, 62 నుంచి 51 పోతే మనకు 11 మిగులుతుంది. ఈ 11 9 119 అయింది స్టూడెంట్. ఎంత అయింది? 119. సో 17 7s are 119, 17 7s are 119. సో ఇప్పుడు మనకు 437 వచ్చింది స్టూడెంట్. సో ఇది కూడా మళ్ళీ 2 3 5 7 11 13 17. సో ఇవన్నీ వేటి చేత కూడా భాగించబడదు. సో 17 తర్వాత వచ్చేటువంటి మనకు ప్రధాన కారణాంకం 19 చేత భాగించబడుతుంది స్టూడెంట్. సో 43 తీసుకున్నట్లయితే 19 2s are 38, ఎంత 38. సో 43 - 38 మనకు 5 మిగులుతుంది. 5 7 57 అవుతుంది. సో 19 3s are 57. సో మళ్ళీ మనకు 23 అనేది ప్రధాన కారణాంకం కాబట్టి ఇక దాన్ని విభజించబడదు. సో ఇంతటితో మనకు అయిపోయింది. 7429 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? 17 × 19 × 23. సో ఇది 7429 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. స్టూడెంట్ మనం ఇంతవరకు సో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో అభ్యాసం 1.2లో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 5 బిట్స్ మనం మొత్తం 5 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. ఆ 5 బిట్స్ సొల్యూషన్ నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం ఏంటో నేర్చుకుందాం. స్టూడెంట్ మీరు ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను మొత్తం ప్రతి చాప్టర్ ప్రతి ఎక్సర్సైజ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్తాను కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో నేర్చుకోండి. స్టూడెంట్ చూడడం ఒక్కటే కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, చూసినంత మాత్రాన రాదు. 1-2 సార్లు చూసి నీ అంతట నువ్వు సొంతంగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ చూసి చేయాలి 2 సార్లు, 1-2 సార్లు. తర్వాత నోట్బుక్ క్లోజ్ చేసి లేదా వీడియో ఆఫ్ చేసి చూడకుండా వచ్చేంత వరకు నేర్చుకోవాలి. సో ఈజీ స్టూడెంట్. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం సో నెక్స్ట్ వీడియోలో నేర్చుకోవాలి. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.2లో సెకండ్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం స్టూడెంట్. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. కింది పూర్ణ సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. సో మనం అభ్యాసం 1.2లో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసాము? ఇచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో రాయడం నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంలో రాసిన తర్వాత
వాటి ద్వారా మనం కాసాగు గాసాకా కనుక్కుంటాము. సో చూడండి స్టూడెంట్, వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్. వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో చూద్దాము ఎలా చేస్తామో. ఇచ్చినటువంటి సంఖ్యలు ఫస్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ 1, సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ 12, 15 మరియు 21. సో వీటిని మొదటగా మనం ఏం చేయాలో చూద్దాం స్టూడెంట్. ఇచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించగా విభజించి లబ్ధముగా రాయగా. సో స్టూడెంట్, ఇచ్చినటువంటి సంఖ్యలన్నింటినీ కూడా ప్రధాన కారణాంకాలుగా విభజించి వాటిని లబ్ధాలుగా రాయాలి. సో ఇచ్చిన సంఖ్య ఫస్ట్ 12 తీసుకుందాము. సో 12ను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి. 2తో భాగించినట్లయితే 2 6ల 12 అవుతుంది. మళ్ళీ 2 చేత 2 3ల 6. సో ఇప్పుడు మనం 12ని ఏమని రాయొచ్చు స్టూడెంట్? 12 = 2 × 2 × 3 అని రాయొచ్చు. సో నెక్స్ట్ 15. సో అదేవిధంగా 15ను కూడా ప్రధాన కారణాంకాలుగా విభజించినట్లయితే 2 చే భాగింపబడదు. సో నెక్స్ట్ వచ్చే ప్రధానాంకం 3 కాబట్టి 3 చే భాగించబడుతుంది. సో 3 5s are 15, 3 5ల 15 కాబట్టి ఇప్పుడు 15 ఏమని రాయొచ్చు స్టూడెంట్? 3 × 5. సో అదేవిధంగా 21 తీసుకుందాము. 21 కూడా 2 చేత భాగింపబడదు, 3 చే భాగింపబడుతుంది. సో 3 7s are 21, 7 అనేది కూడా ప్రధానాంకం కాబట్టి 21 ఏమని రాయొచ్చు? 3 × 7. సో ఇప్పుడు మన ఉమ్మడి కారణాంకాలు కనుక చూడండి స్టూడెంట్, 12 ఈ విధంగా రాసాం, 15 కూడా దీని కింద రాస్తున్నాను నేను. 15 = ఏమని రాయొచ్చు? 3 × 5 అని రాయొచ్చు. సో నెక్స్ట్ 21 = ఏమని రాయొచ్చు స్టూడెంట్? 3 × 7 అని రాయొచ్చు. సో ఇప్పుడు ప్రధాన కారణాంకాలుగా విభజించి లబ్ధాలుగా రాసాం ఇచ్చినటువంటి సంఖ్యలను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఉమ్మడి కారణాంకాలను గుర్తించాలి. అంటే 3లో ఉన్నటువంటి దాన్ని ఉమ్మడి కారణాంకం అంటాం. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఉమ్మడి కారణాంకాన్ని రౌండ్ అప్ చేయండి స్టూడెంట్. 3 3 3. సో ఇంకా ఇది ఒకటి మాత్రమే ఉంది, ఇంకేమైనా ఉందో ఉమ్మడి కారణాంకం ఒకటే. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకు గాసాకా ఏమవుతుందంటే గాసాకా = 3 అవుతుంది. అంటే గరిష్ట సామాన్య కారణాంకం. సో మూడిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటిదే గాసాకా. సో నెక్స్ట్ కాసాగు ఎలా రాస్తామో చూడండి స్టూడెంట్. కాసాగు కాసాగు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఉమ్మడిగా ఉన్నటువంటిది రాయండి ఫస్ట్. సో ఉమ్మడిగా ఏముంది 3లో 3. సో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకం ఫస్ట్ రాసిన తర్వాత సో ఇక మిగిలిన ఏమేమి ఉన్నాయో అవన్నీ రాయండి. సో ఫస్ట్ దాంట్లో 2 × 2 ఉంది. సో కాబట్టి 2 × 2 రాద్దాము. సో నెక్స్ట్ రెండో దాంట్లో 5 ఒకటి ఉంది. సో 5 రాద్దాము. సో నెక్స్ట్ మూడో దాంట్లో 7 ఒకటి ఉంది, 7 రాద్దాం. సో కాసాగు రాసేటప్పుడు జాగ్రత్తగా చూడండి స్టూడెంట్. సో ఉమ్మడి కారణాంకం గాసాకా అవుతుంది. మూడింటిలో ఏది కామన్గా ఉందో అది గాసాకా. 3 ఒకటే ఉంది కాబట్టి గాసాకా 3 అయింది. సో నెక్స్ట్ కాసాగు రాసేటప్పుడు కామన్గా ఉన్నది రాసి ఇక తర్వాత ఏం చేయాలి, అన్నింటిలో కూడా మిగిలినవన్నీ రాయాలి. సో అది కాసాగు. ఇప్పుడు ఇవన్నింటిని మల్టిప్లై చేస్తే అదే కాసాగు అవుతుంది. సో చూడండి స్టూడెంట్ ఎంత అవుతుందో కాసాకు. 3 × 2 6. సో నెక్స్ట్ 2 × 5 10, 6 × 10 60, 60 × 7 6 7s are 42 కాబట్టి 420. దేర్ఫోర్ ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాకా 3 అవుతుంది, కాసాగు 420 అవుతుంది. సో స్టూడెంట్ ఇది సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్. సో మొత్తం మనకు 5 బిట్లు ఉన్నాయి స్టూడెంట్. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటో చూద్దాం.
స్టూడెంట్ నెక్స్ట్ ఇది సెకండ్ బిట్. సెకండ్ ప్రాబ్లంలో మనకు 17, 23 మరియు 29. సో ఈ మూడింటి యొక్క కాసాగు మరియు గాసాకాలను కనుక్కోవాలి. సేమ్ మన ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో చేసినట్టే ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించి లబ్ధంగా రాయాలి. సో ఒక్కొక్కటి చూద్దాము. 17 ఈజ్ ఈక్వల్ టు, సో 17 అనేది ప్రధాన కారణాంకమే కాబట్టి దేని చేత భాగించబడదు. సో దీన్ని మనం 1 × 17 అని మాత్రమే రాయగలం. ఎందుకు? 17 అనేది ఒక ప్రధాన కారణాంకం, ప్రధాన సంఖ్య ఇది. సో 23 ఈజ్ ఈక్వల్ టు, 23 కూడా ఒక ప్రధాన సంఖ్య, దీన్ని కూడా మనం 1 × 23 అని మాత్రమే రాయగలము. 29 కూడా ఒక ప్రధాన సంఖ్య, దీన్ని కూడా మనం 1 × 29 అని మాత్రమే రాయగలం. సో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు రాశాను చూడండి. సో మనం గాసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం కాబట్టి, సో ఇందులో మూడింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకం ఏంటిది అంటే 1 మాత్రమే. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం గాసాక ఏమని రాయొచ్చు అంటే గాసాక ఈజ్ ఈక్వల్ టు, గాసాక ఈక్వల్ టు 1 అవుతుంది స్టూడెంట్. సో నెక్స్ట్ కాసాగు ఏమవుతుంది? కాసాగు ఈక్వల్ టు, అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి వాటి లబ్ధమే మనకు కాసాగు అవుతుంది. 17 × 23 × 29. సో అన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు స్టూడెంట్ 11,339 వస్తుంది స్టూడెంట్. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే కాసాగు ఎంత వస్తుంది? 11,339. సో ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క గాసాకు ఏమో 1 అవుతుంది, కాసాగు ఏమో 11,339. స్టూడెంట్ ఇది మనకు సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి సెకండ్ బిట్. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చేద్దాం. స్టూడెంట్ ఇది మనకు థర్డ్ బిట్ సెకండ్ క్వశ్చన్లో 8, 9 మరియు 25 వీటి యొక్క కాసాగు మరియు గాసాక కనుక్కోవాలి ప్రధాన కారణాంకాలుగా విభజించి. సో ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించి లబ్ధంగా రాయగా. సో ఒక్కొక్క సంఖ్యను మనము తీసుకొని 8 తీసుకుందాము స్టూడెంట్. సో 8ను రెండు చేత భాగించినట్లయితే 2 4s are 8, 4ను మళ్ళీ 2 2s are 4 అని రాయొచ్చు. దేర్ఫోర్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 అని రాయొచ్చు స్టూడెంట్. సో నెక్స్ట్ 9 తీసుకున్నట్లయితే మనకు సో రెండు చేత భాగింపబడదు కాబట్టి 3 చేత 3s are 9. సో 9 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు అంటే 3 × 3 అని రాయొచ్చు. సో నెక్స్ట్ స్టూడెంట్ 25 తీసుకుందాము. సో 2 3 భాగించబడదు, ఆ తర్వాత వచ్చే ప్రధాన కారణాంకం 5 కాబట్టి 4 5 5s are 25. దేర్ఫోర్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 అని రాయొచ్చు స్టూడెంట్. సో ఇప్పుడు అన్నీ ఒక దగ్గర రాస్తున్న చూడండి. 9 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 3 × 3. సో 25 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5 × 5. సో చూడగానే క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్ మనకు ఉమ్మడి కారణాంకాలు లేవు. సో ఉమ్మడి కారణాంకాలు లేనప్పుడు మనకు గాసాక ఏమవుతుంది 1 అవుతుంది, 1 అని రాసుకోవచ్చు మనం. సో గాసాక ఏమవుతుంది స్టూడెంట్ 1 అవుతుంది. సో దేర్ఫోర్ ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాక గరిష్ట సామాన్య కారణాంకం ఈక్వల్ టు 1. సో ఆ తర్వాత కాసాగు కనిష్ట సామాన్య గుణిజం. సో ఏం చేయాలి? అన్నింటినీ మల్టిప్లై చేయాలి స్టూడెంట్. సో అన్నింటినీ మల్టిప్లై చేయడం అంటే సో 8 × 9 × 25 అన్నట్లే మనకు. సో 2 × 2 × 2 × 3 × 3 × 5 × 5. సో అన్నింటినీ మల్టిప్లై చేయడమే స్టూడెంట్. సో 8 × 9 × 25 అన్నట్లే ఇవన్నీ మల్టిప్లై చేస్తే 8 × 25 మనకు 200 అవుతుంది. 200 × 9 1800. సో ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క కాసాగు 1 అవుతుంది, గాసాక 1 అవుతుంది, కాసాగు 1800 అవుతుంది. సో ఇది థర్డ్ బిట్ స్టూడెంట్ సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి. నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ చేద్దాం స్టూడెంట్. మనకు సెకండ్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్ అది 72 మరియు 108 లాంటి ప్రధాన కారణాంకాలుగా విభజించి కాసాగు గాసాగు కనుక్కోవాలి. ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించి లబ్ధంగా రాయగా. సో చూడండి 72ను మనం ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాం స్టూడెంట్. 72 2 భాగింపబడుతుంది కాబట్టి 2 3 6, 12 మిగులుతుంది, 2 6 12. సో మళ్ళీ 36 2 భాగించబడుతుంది, 2 1 2 16, 2 8 16. సో మళ్ళీ 2 9 18,
ఈ 9 అనేది 3 మూల 9 అవుతుంది. సో స్టూడెంట్ ఇప్పుడు మనం 72 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3. తర్వాత 3లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 3 అని రాయొచ్చు. సో ఇది 72. అదేవిధంగా మనకు 108ను కూడా ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాము. ఇది కూడా 2 చే భాగించబడుతుంది. సో 2 5s 10, 2 4s 8, మళ్ళీ 2 చేత 2 2 4 14 ఉంటుంది, 2 14. సో ఇప్పుడు 3 చేత భాగించబడుతుంది. 3 9 27, తర్వాత 3 మూల 9. సో నేను ఇక్కడ రాస్తున్న స్టూడెంట్ దాని కింద 108 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. మనకు 2 2లు ఉన్నవి, 1 2 3 3s ఉన్నవి. సో 1 2 3. సో ఇప్పుడు మనం కాసాగు కానీ గాసాక కానీ కనుక్కోవాలంటే ఉమ్మడి కారణాంకాలు గుర్తించాలి. సో 2 అనేది ఒకటి ఇందులో ఉంది. సో ఇక్కడ ఇంకొక 2 ఉంది. సో ఇక్కడ కూడా ఇంకొక 2 ఉంది. ఆ తర్వాత 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు స్టూడెంట్. సో ఇక్కడ ఒక 3 ఉంది. సో ఇక్కడ ఒక 3 ఉంది. సో ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో 3 ఇందులో ఉంది కానీ ఇక్కడ లేదు. సో ఇప్పుడు మనకు గాసాక ఈక్వల్ టు ఏమవుతుందో చూడాలి. దేర్ ఫోర్ గాసాక ఇచ్చిన సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము. సో ఉమ్మడిగా ఉన్నటువంటిని రాయాలి. ఉమ్మడిగా ఏమేమి ఉన్నాయి మనకు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో 2 2లు 2 3లు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి మనకు గాసాక ఏమవుతుంది? 2 ఇంటూ 2 3 ఇంటూ 3 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేద్దాము. సో 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 3 36. సో గాసాక మనకు 36 అవుతుంది స్టూడెంట్. అదేవిధంగా కాసాగు కనిష్ట సామాన్య గుణిజం ఈజ్ ఈక్వల్ టు. సో కాసాగి నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఉమ్మడిగా ఉన్నటువంటి రాయాలి అన్నీ. అంటే గాసాకాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 రాసిన తర్వాత రెండింటిలో ఏవైతే మిగిలినాయో మళ్ళీ అవి రాయాలి. సో ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. సో 2 ఇంటూ 3. సో చూడండి స్టూడెంట్, ఇదంతా 36 అయింది. 36 ఇంటూ ఇక్కడ 6. సో మనకు మల్టిప్లై చేస్తే 216 వస్తుంది స్టూడెంట్. సో ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క గాసాక 36, కాసాగు 216. స్టూడెంట్ 4th బిట్ ఎగ్జామ్లో 2-3 టైమ్స్ అడిగిండు. ఇంపార్టెంట్ ఇది. ఒకటి, మీరు ప్రధాన కారణాంకాలుగా విభజించిన తర్వాత ఏం చేయాలి? ఉమ్మడి కారణాంకాలు గుర్తించాలి. సో ఉమ్మడి కారణాంకాలు ఒక్కసారి మాత్రమే రాస్తే అది గాసాక అవుతుంది. కాసాగు రాయాలంటే ఏం చేయాలి? ఉమ్మడి కారణాంకాలు రాసిన తర్వాత రెండింటిలో మిగిలినవి ఒకసారి రాస్తే అది కాసాగు, రాసి మల్టిప్లై చేస్తే కాసాగు అవుతుంది. సో స్టూడెంట్ ఇది సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 4th బిట్. నెక్స్ట్ మనకు 5th బిట్ కూడా ఉంది. సో నెక్స్ట్ 5th బిట్ సాల్వ్ చేద్దాం. స్టూడెంట్ మనకి ఇది సెకండ్ క్వశ్చన్లో 5th బిట్. సో 306 మరియు 657ల యొక్క కాసాగు గాసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజించి కనుక్కోవాలి. సో స్టూడెంట్ ఇచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించి లబ్ధంగా రాయగా, సో ఇచ్చిన సంఖ్యలు ఫస్ట్ మనకు 306 ఇచ్చిండు. సో 306ను మనం 2 చే భాగిద్దాము. 2 చే భాగింపబడుతుంది ఇది. సో 2 2 1 2 10, 2 5 10, 2 3 6, 153 స్టూడెంట్. సో మళ్ళీ ఇది 2 చే భాగించబడదు కానీ 3 చేత భాగించబడుతుంది. సో 3 5 15, 3 1 3. సో ఇప్పుడు మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. సో 3 1 3, 21 ఉంటుంది, 3 21. సో మనకి ఇప్పుడు 306ని ఏమని రాయొచ్చు స్టూడెంట్ అంటే 306 ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. సో 17 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి అది భాగించబడదు స్టూడెంట్. ఇది 306ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజిస్తే ఇది స్టూడెంట్. నెక్స్ట్ మనం 657 కూడా తీసుకొని ప్రధాన కారణాంకాల లబ్ధంగా విభజిద్దాము. సో ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి 2 చే భాగించబడదు స్టూడెంట్, 3 చేత భాగిద్దాము. సో 3 2 6, సో 3 1 3 ఎంత ఉంటుంది స్టూడెంట్? 2 7 27. సో 3 9 27. సో మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. 3 21. సో 3 3 9. సో 73. సో 73 కూడా మనకు ప్రధాన సంఖ్య స్టూడెంట్, ఇది కూడా భాగించబడదు. దేర్ ఫోర్ మనకు 657 ఏ విధంగా రాయొచ్చు అంటే
657 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 73 అని రాయొచ్చు. సో ఇక్కడ రాస్తున్న స్టూడెంట్ నేను 657 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 73 అని రాస్తున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన కారణాంకాలు లబ్ధాలుగా విభజించిన తర్వాత మనం ఉమ్మడి కారణాంకాలు గుర్తించాలి. సో రెండింటిలో ఇక్కడ 2 ఉంది కానీ ఇందులో లేదు. సో స్టూడెంట్ ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, సో ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో అంతే ఉమ్మడిగా ఉన్నటువంటిది మనకు 3 ఇంటూ 3 అంతే ఉంది. సో నెక్స్ట్ మనం గాసాగా ఇచ్చిన సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము. సో ఏమవుతుంది, ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాల లబ్ధము అంటే 3 ఇంటూ 3, సో 9 అవుతుంది స్టూడెంట్. గాసాక ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో నెక్స్ట్ కాసాగు ఏం చేయాలి, సో ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నాయి రాయాలి స్టూడెంట్. ఉమ్మడిగా ఉన్నటువంటిది మనకు 3 ఇంటూ 3, తర్వాత రెండింటిలో మిగిలినాయి. మొదటి దాంట్లో 2 ఇంటూ 17 ఉంది రాయండి స్టూడెంట్. ఆ తర్వాత రెండో దాంట్లో 73 ఉంది, సో 73 రాయండి. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు స్టూడెంట్ 22,338 వస్తుంది. ఇది కాసాగు. ఇచ్చిన సంఖ్యల యొక్క గాసాకు ఏమో 9 అవుతుంది, కాసాగు వీటన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు 22,338. స్టూడెంట్ ఈ విధంగా ఏ సంఖ్యలు ఇవే కాదు ఇంకా ఏ 2 సంఖ్యలు కానీ 3 సంఖ్యలు కానీ ఇచ్చిన వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో విభజించి కాసాగు లేదా గాసాక కనుక్కోండి అంటే మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ చాలాసార్లు కంపల్సరీ క్వశ్చన్ వచ్చింది స్టూడెంట్. సో ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన సంఖ్యలే కాకుండా ఇంకా ఏ సంఖ్యలు ఇచ్చినా చేసేట్లు నేర్చుకోవాలి స్టూడెంట్. సో దానికి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో వీడియో చూసి అర్థం చేసుకొని మీరు చేయాలి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది మనం ఇప్పటి వరకు 1.2 సెకండ్ బిట్ మొత్తం సెకండ్ క్వశ్చన్ మొత్తం అందులో 5 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్, అవి మొత్తం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ క్వశ్చన్ నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యల అభ్యాసం 1.2లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాం స్టూడెంట్. వెరీ ఈజీ, సింపుల్. చూడండి ఏమన్నాడో, n ఒక సహజ సంఖ్య అయిన 6n అనేది 0తో అంతమగునో కాదో సరి చూడండి అంటున్నాడు. సో స్టూడెంట్ ప్రాబ్లం చూసి మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. సో చూద్దాం ఎలా చేయాలో. ఈజీ స్టూడెంట్. n అనేది ఒక సహజ సంఖ్య అంటున్నాడు. తర్వాత ఇచ్చినటువంటి సంఖ్య ఏంటిది, 6n. ఇచ్చిన సంఖ్య ఏంటి మనకు 6n. ఇచ్చిన సంఖ్య ఈక్వల్ టు 6n. సో ఇక్కడ n ఏంటి స్టూడెంట్, ఇక్కడ n అనేది ఒక సహజ సంఖ్య. n బిలాంగ్స్ టు n అన్నాడు. దట్ ఈజ్ మరి n సహజ సంఖ్యలు ఏంటి, 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ఇక్కడ n విలువలు ఏమవుతాయంటే మనకు 1 2 3 4 5 అవుతాయి స్టూడెంట్. కాబట్టి n ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే, n ఈక్వల్ టు 1 అయినట్లయితే మనకు 6n ఏమవుతుంది, 6n ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 వచ్చింది. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎంత వచ్చింది స్టూడెంట్, 6. అదేవిధంగా n ఈక్వల్ టు మనం 2 ప్రతిక్షేపించినట్లయితే 6n ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. 6 అంటే ఏమని రాయొచ్చు, 6 ఇంటూ 6, 6 6 ఆర్ 36 అయింది. సో నెక్స్ట్ n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం స్టూడెంట్. 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 6n అంటే 6n ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే 6 ఇంటూ 6. సో 6 ఇంటూ 6 36, 36 ఇంటూ 6 216 అవుతుంది స్టూడెంట్. సో ఇదే విధంగా మనం n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే 6n ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎంత అవుతుంది, 36 ఇంటూ 36 మల్టిప్లై చేద్దాం స్టూడెంట్. సో 36 ఇంటూ 36. సో 6 6 ఆర్ 36, 6 3s ఆర్ 18 ప్లస్ 3 21. సో మళ్ళీ 3తో 3 6 ఆర్ 18, 1 3 3s ఆర్ 9 ప్లస్ 1 10. సో మనకు
6 9 2 1. సో 1296 అవుతుంది స్టూడెంట్, 1296. సో ఇప్పుడు మనం ఒకటి చూద్దాము స్టూడెంట్. అన్ని సంఖ్యలలో కూడా n = 1 అయినప్పుడు, 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు, సో ప్రతి సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏముంది స్టూడెంట్? ఒకట్ల స్థానంలో 6 ఉంది. సో ఇక్కడ 1 అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, నెక్స్ట్ ఇంకా మీరు 5 6 ఏది కూడా n = ఏ సహజ సంఖ్య తీసుకున్నా కానీ ఒకట్ల స్థానంలో 0 వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఎందుకు? ఇప్పుడు n = 5 అంటే మళ్ళీ 1296ను 6⁵ అవుతుంది. 1296ను మళ్ళీ 6తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 ఉంది, 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మీకు ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? 6 వస్తుంది. సో నెక్స్ట్ ప్రతి దాంట్లో 6 ఉంది కాబట్టి మీరు n యొక్క ఏ సహజ సంఖ్యకు కూడా ఒకట్ల స్థానంలో 0 రాదు. అంటే n యొక్క ఏ సహజ సంఖ్య కూడా 6⁴n అనున్నది 0తో అంతం కాదు. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు చూడండి స్టూడెంట్. దేర్ఫోర్ పై సంఖ్యలన్నింటిలో ఒకట్ల స్థానంలో ఆరు కలదు. దేర్ఫోర్ ఏ సహజ సంఖ్య n యొక్క ఏ సహజ సంఖ్యకు కూడా n యొక్క ఏ సహజ సంఖ్య విలువకు కూడా n అనున్నది సున్నాతో అంతమవదు. దేర్ఫోర్ సరిచూడబడినది. సో స్టూడెంట్ చూస్తే మనకు ప్రాబ్లం చూడగానే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. సో ఈ విధంగా మన థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం స్టూడెంట్. మీరు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మీ అంతా మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసి సొంతంగా చేయడం నేర్చుకున్నట్లయితే సో అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ ఎప్పుడైనా చేయగలరు. సో చూసినంత మాత్రాన సరిపోదు స్టూడెంట్, మీరు సొంతంగా నేర్చుకోవాలి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్. నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ను కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకా షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం 4th ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలో అభ్యాసం 1.2లో 4th ప్రాబ్లం గురించి నేర్చుకుందాం స్టూడెంట్. సో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 7 × 11 × 13 + 13 మరియు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5లు ఏ విధంగా సంయుక్త సంఖ్యలను వివరించండి. సో స్టూడెంట్ ప్రాబ్లం చేయడానికంటే ముందు మనం సంయుక్త సంఖ్య ఏంటో తెలియాలి మనకి. సో 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి ప్రతి సంఖ్యను కూడా సంయుక్త సంఖ్య అంటాము. సో 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాము. సో 4 అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి అంటే 4. సో ఇంకొక విషయం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 2 తప్ప మిగిలిన సరి సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. సో ఇచ్చినటువంటి సంఖ్య ఏ విధంగా సంయుక్త సంఖ్య అవుతుందో చూడండి స్టూడెంట్ అంటున్నాడు. ఏ విధంగా సంయుక్త సంఖ్య అవుతుందో చెప్పమంటున్నాడు స్టూడెంట్. చూడండి. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి సంఖ్య ఫస్ట్ తీసుకుందాము. ఇచ్చిన సంఖ్య = ఫస్ట్ది 7 × 11 × 13 + 13. సో చూడండి స్టూడెంట్, ఇక్కడ 7 × 11 × 13 చూద్దాము మనం. సో 7 × 11 మల్టిప్లై చేస్తే మనకు 77 వస్తుంది. సో ఒకట్ల స్థానంలో ఏముంది స్టూడెంట్? 7 ఉంది. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 3 ఉంది.
7 ఇంటూ 3 చేస్తే మనకి ఏమొస్తుంది 21 వస్తుంది. ఏమొస్తుంది 21 అంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది 3 ఉంది. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 వచ్చిందంటే ఇదంతా ఒక బేసి సంఖ్య అని అర్థం. 7 ఇంటూ 11 ఇంటూ 13 మల్టిప్లై చేస్తే మనకు ఒకట్ల స్థానంలో 1 వస్తుంది కాబట్టి ఇది ఒక బేసి సంఖ్య. 13 అనేది కూడా ఒక బేసి సంఖ్య. సో రెండు బేసి సంఖ్యలను కూడితే మనకు వచ్చేటువంటిది సరి సంఖ్య. సో మీరు ఏ రెండు బేసి సంఖ్యలను కూడినా కానీ సరి సంఖ్య వస్తుంది. సో చూడండి ఎగ్జాంపుల్ 3 + 5 తీసుకోండి. ఎంత స్టూడెంట్ 8. ఏంటది సరి సంఖ్య. సో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 11 + 15 తీసుకోండి. రెండు బేసి సంఖ్యలు కదా, ఎంత 26 సరి సంఖ్య. సో మీరు ఏ రెండు 11 19 తీసుకోండి, ఎంత 30 సరి సంఖ్య. మీరు ఏ రెండు బేసి సంఖ్యలను కూడినా కానీ సరి సంఖ్య వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం 7 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13లోని 13 యొక్క లబ్దంలో 13 యొక్క లబ్దంలోని ఒకట్ల స్థానము 1 వస్తుంది. కావున అది ఒక బేసి సంఖ్య. అది ఒక బేసి సంఖ్య. మరియు 13 కూడా ఒక బేసి సంఖ్య. ఒక బేసి సంఖ్య. సో అర్థమైందా స్టూడెంట్? ఇక్కడ ఇది ఎందుకు బేసి సంఖ్య అంటున్నాను? 7 ఇంటూ 11 ఇంటూ 13 మీరు మల్టిప్లై చేసినట్లయితే ఆ లబ్దంలో మనకు ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది 1. ఒకట్ల స్థానంలో 1 ఉందంటే అది బేసి సంఖ్య. సో ఇదంతా బేసి సంఖ్య, 13 కూడా బేసి సంఖ్య. సో బేసి ప్లస్ బేసి ఆ రెండింటిని కూడినట్లయితే మనకి ఏమొస్తుంది బేసి ప్లస్ బేసి సంఖ్య. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటిది సరి సంఖ్య అవుతుంది. బేసి ప్లస్ బేసి ఈక్వల్ టు సరి సంఖ్య. సో సరి సంఖ్య మరి ఇవన్నింటిని మల్టిప్లై చేసి 13 చేస్తే మనకు 2 వస్తుందా స్టూడెంట్? 2 కంటే ఎక్కువనే వస్తుంది కదా. నేను స్టార్టింగ్లోనే చెప్పా 2 కాకుండా ప్రతి సరి సంఖ్య కూడా సంయుక్త సంఖ్య అవుతుంది అని చెప్పా. ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా స్టూడెంట్. 2 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక సరి సంఖ్య. 2 కంటే ఎక్కువైనటువంటి సరి సంఖ్య. సో 2 కంటే ఎక్కువైనటువంటి ప్రతి సరి సంఖ్య కూడా సంయుక్త సంఖ్య. సరి సంఖ్య వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ప్రతి సరి సంఖ్య కూడా 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి సరి సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అన్నది ఒక సరి సంఖ్య అవుతుంది. సరే, ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఇక్కడ ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఎందుకు సంయుక్త సంఖ్య అయింది? సో ఇది మొత్తం ఒక సరి సంఖ్య అయ్యింది కాబట్టి సో ప్రతి సరి సంఖ్య 2 తప్ప మిగిలిన సరి సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలు కాబట్టి ఇదొక సంయుక్త సంఖ్య. సో ఫస్ట్ది అయిపోయిన స్టూడెంట్. నెక్స్ట్ సెకండ్ తీసుకుందాము. సో నెక్స్ట్ ఇందులో రెండోది ఇచ్చినటువంటి సంఖ్య ఈక్వల్ టు సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. సో ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి స్టూడెంట్. ఇదంతా మనం మల్టిప్లై చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ ఇందులో ఈ లబ్ధం చూడండి 5 కాకుండా ఇక్కడ వరకు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ ఇవన్నీ లబ్ధంలో 5 ఇంటూ 2 ఉంది కదా స్టూడెంట్. 5 ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 అంటే ఎంత 10 అవుతుంది. సో కాబట్టి ఇవన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు ఒకట్ల స్థానంలో
ఏమొచ్చే ఛాన్స్ ఉంది, 0 వస్తుంది. ఒకట్ల స్థానంలో 0 వచ్చింది. సో ఈ ఒకట్ల లబ్ధంలోని ఈ లబ్ధంలో ఒకట్ల స్థానంలో 0 వచ్చింది. దానికి 5 యాడ్ చేస్తే ఈ సంఖ్య మొత్తం సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 5 మనకేమొస్తుంది, 5 వస్తుంది. సో మరి ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఆ సంఖ్య మొత్తం కూడా 5 చే భాగించబడుతుంది. 5 చే భాగించబడింది అంటే 5 ఒక కారణాంకం అవుతుంది. సో 5 ఒక కారణాంకం అయ్యింది అంటే సో అది సంయుక్త సంఖ్య అవుతుంది. సో చూడండి, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 యొక్క లబ్ధంలో ఒకట్ల స్థానంలోని అంకె ఈక్వల్ టు 0. సో దీనికి ఈ లబ్ధానికి ఐదును కూడగా ఫలిత సంఖ్యలోని ఒకట్ల స్థానం ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు ఫలిత సంఖ్యలోని ఒకట్ల స్థానం ఏమవుతుంది స్టూడెంట్, 5 అవుతుంది. జాగ్రత్తగా వినండి స్టూడెంట్, కొంచెం అర్థం చేసుకోవడం ఏది మనం చేయాల్సిన పెద్ద సొల్యూషన్ చేసేది ఏం లేదు, అర్థం చేసుకోవాలంతే. ఇచ్చినటువంటి సంఖ్య ఈ లబ్ధం వీటన్నింటినీ మల్టిప్లై చేస్తే ఈ సంఖ్య యొక్క లబ్ధంలో ఒకట్ల స్థానంలోని అంకె 0 వస్తుంది. ఎందుకు, ఇందులో 5 × 2 10 కదా స్టూడెంట్. సో మీరు ఏ నెంబర్ను కూడా 10తో మల్టిప్లై చేస్తే ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా 0 వస్తుంది. సో మళ్ళీ లబ్ధానికి 5ను కూడితే ఫలిత సంఖ్యలోని ఒకట్ల స్థానం ఏమవుతుంది, 5 అవుతుంది. సో 0కి 5 కలిపితే ఎంత, 5 అవుతుంది కదా స్టూడెంట్. సో మొత్తము ఈ ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో 5 ఉందంటే ఆ సంఖ్య 5 చే భాగించబడుతుంది. దేర్ఫోర్ ఆ సంఖ్య 5 చే భాగించబడుతుంది. ఆ సంఖ్య 5 చే భాగించబడుతుంది. దేర్ఫోర్ 5 చే భాగించబడింది కాబట్టి 5 ఒక కారణాంకం అయ్యింది. సో 5 ఒక కారణాంకం అయ్యిందంటే ఇచ్చినటువంటి సంఖ్య ఒక సంయుక్త సంఖ్య. దేర్ఫోర్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5 అనున్నది ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్ ఇది పెద్ద సొల్యూషన్ చేసేది ఏం లేదు, మనం జస్ట్ అర్థం చేసుకోవడమే అంతే. ఇచ్చినటువంటి సంఖ్యను అర్థం చేసుకొని అది సంయుక్త సంఖ్య ఏ విధంగా అవుతుందో చెప్పమంటున్నాడు. సో స్టూడెంట్ ఇది మనకు 4th ప్రాబ్లం, అభ్యాసం 1.2లో 4th ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాం స్టూడెంట్. ఎవరైతే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నేను ప్రతి చాప్టర్లో ప్రతి ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో టాపిక్ వైజ్ చెప్తున్నాను, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను. స్టూడెంట్ మీరు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి, సొంతంగా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో స్టూడెంట్ నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ అభ్యాసం 1.2లో 5th ప్రాబ్లం నేర్చుకుందాం స్టూడెంట్. సో చూడండి, 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 అనేది ఒక సంయుక్త సంఖ్య అని ఏ విధంగా నిరూపిస్తావో వివరించండి. సో ఈజీ స్టూడెంట్, పెద్దగా మనం సొల్యూషన్ చేసేది ఏముండదు ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఏ విధంగా సంయుక్త సంఖ్య అవుతుందో తెలుస్తుంది. సో ఇచ్చినటువంటి సంఖ్య ఒకసారి రాద్దాము స్టూడెంట్. ఇచ్చిన సంఖ్య సో ఏముంది ఇక్కడ, 17 × 11 × 2 ప్లస్, సో ఇక్కడ ఏముంది స్టూడెంట్, 17 × 11 × 5.
సో ఇది మనకి ఇచ్చినటువంటి సంఖ్య. సో చూడండి, చూడగానే మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్ము. సో మొదటి పదంలో రెండవ పదంలో కామన్గా ఏముంది మనకు 17 × 11 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాబట్టి నేను 17 × 11ని కామన్ తీసినట్లయితే స్టూడెంట్ ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడ +5 ఉంటుంది. సో మనకి ఇప్పుడు 17 × 11 × 7 అయింది. 2 + 5 ఎంత అయింది స్టూడెంట్? 7 అయింది. సో ఇదంతా కూడా లబ్ధం. సో లబ్ధంలో ఈ ప్రతి సంఖ్య కూడా ఇచ్చిన సంఖ్యకు ఒక కారణాంకం అవుతుంది. సో 17 అనేది ఒక కారణాంకం అవుతుంది, 11 అనేది ఒక కారణాంకం అవుతుంది, 7 అనేది కూడా ఒక కారణాంకం అవుతుంది. దేర్ఫోర్ ఇచ్చిన సంఖ్యకు 3 కారణాంకాలు ఉన్నవి ఆల్రెడీ. సో కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. సో లబ్ధంలోని దేర్ఫోర్ లబ్ధంలోని ప్రతి సంఖ్య కూడా ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. ఇచ్చిన సంఖ్య ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్ ఇక్కడ మనం ప్రాబ్లం పెద్ద సొల్యూషన్ చేసేది లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇచ్చిన సంఖ్యలో కామన్గా ఉన్నటువంటి కామన్ తీస్తే మనకు మొత్తం కూడా లబ్ధ రూపంలో వచ్చింది. సో ఈ లబ్ధంలో ఉన్నటువంటి ప్రతి సంఖ్య కూడా ఇచ్చిన సంఖ్య కారణాంకం అవుతుంది. సో మనకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాము. ఇక్కడ ఆల్రెడీ 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒక సంయుక్త సంఖ్య అవుతుందని మనం చెప్పొచ్చు స్టూడెంట్. సో ఇది 5th ప్రాబ్లం మనకు 1.2 ఎక్సైజ్లో. స్టూడెంట్ నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం నేర్చుకుంటాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం అభ్యాసం 1.2 వాస్తవ సంఖ్యల చాప్టర్, ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యల్లో ఉన్నటువంటి అభ్యాసం 1.2లో 6th ప్రాబ్లం నేర్చుకుందాం స్టూడెంట్. సో 6⁻100 యొక్క ఫలిత సంఖ్యలో 1ల స్థానంలోని అంకె ఏది? సో సింపుల్ స్టూడెంట్, వెరీ ఈజీ. సో చూడండి ఏం చేద్దామో, 6⁻100లో 1ల స్థానంలోని అంకె ఎంత అంటున్నాడు. సో స్టూడెంట్ 6⁻100 అంటే మనం ఏమని రాయొచ్చు? 6 × 6 × 6 × 6 అని 100 టైమ్స్ రాయాలి. సో చూడండి స్టూడెంట్, సో మనం 6⁻100 ఇంతకుముందు మనం 3rd ప్రాబ్లం చేసాము. 6⁻n అనేది 0తో అంతం అవుతుందా అని చేసాము. సేమ్ ఇది కూడా అలానే. సో 6⁻100 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు స్టూడెంట్? మనం 6 × 6 × 6 × 6 డాష్ 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 6 × 6 100 టైమ్స్. సో ఇప్పుడు మనం 6 × 6 ఎంత అవుతుంది స్టూడెంట్ చూద్దాము. దీని నుంచి మనం ఒక్కొక్క స్టెప్ చూద్దాము. సో 6 × 6 ఎంత అవుతుంది స్టూడెంట్ అంటే 36 అవుతుంది. సో నెక్స్ట్ 6 × 6 × 6 ఎంత అవుతుంది? 216 అవుతుంది. సో నెక్స్ట్ 6 × 6 × 6 × 6 ఎంత అవుతుంది స్టూడెంట్ అంటే 216 × 6 స్టూడెంట్. సో మల్టిప్లై చేసి చూద్దాము. 216 × 6, 6 6 are 36, 3. సో 6 × 1, 6 + 3 9, 6 2s are 12, 1296 అవుతుంది. 1296 అంటే ఇది ఎంత స్టూడెంట్? ఇది 6⁻2 అన్నట్లు, ఇది 6⁻3 అన్నట్లు, ఇది 6⁻5 అన్నట్లు. సో ఈ విధంగా మీరు 6⁻1 6 కదా స్టూడెంట్, 6⁻2 36 అయింది, 6⁻3 216 అయింది, 6⁻5 1296 అయింది. సో ఈ విధంగా మీరు 6⁻6 చూసినా కానీ అన్నింటిలో చూడండి స్టూడెంట్ 1ల స్థానంలో ఏముంది? మనకు 6 ఉంది. సో 6⁻1 అన్న 6ఏ కదా, 6 1ల స్థానంలో ఏముంది? సో పై సంఖ్యలోని డాష్ డాష్ ఈ విధంగా మీరు 6⁻100 తీసుకున్నా కానీ 1ల స్థానంలో ఏమొస్తుంది? మనకు 6ఏ వస్తుంది.
సో దేర్ఫోర్ పై సంఖ్యలన్నింటిలో ఒకట్ల స్థానంలోని అంకె ఈక్వల్ టు 6. Therefore 6 to the power 100 యొక్క 6 to the power 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఈక్వల్ టు 6. సో అర్థమైందా స్టూడెంట్? జస్ట్ మనం జనరలైజ్ చేసుకోవాలి. 6 to the power 1 అంటే 6, 6 to the power 2 అంటే 36, 6 to the power 3 అంటే 216, 6 to the power 4 ఇది 5 కాదు స్టూడెంట్, 6 to the power 4 అని రాయాలి. 6 to the power 4 అంటే 1296. సో ప్రతి సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఏముంది? 6 ఉంది. సో మళ్ళీ మీరు ఇక్కడ 1296ని 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఒకట్ల స్థానంలో 6 వస్తుంది, అది 6 to the power 5. మళ్ళీ ఇక్కడ ఒకట్ల స్థానంలో 6ను మళ్ళీ 6తో మల్టిప్లై చేస్తే 6. ఎన్నిసార్లు మీరు 6తో మల్టిప్లై చేసినా ఒకట్ల స్థానంలో 6ఏ వస్తుంది. కాబట్టి 6 to the power 100 యొక్క ఫలిత సంఖ్యలో కూడా ఒకట్ల స్థానంలో 6ఏ వస్తుంది. సో ఇది మనకు 6th ప్రాబ్లం స్టూడెంట్. 1.2 ఎక్సైజ్ ఫస్ట్ చాప్టర్లో 1.2 ఎక్సైజ్ మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నవి స్టూడెంట్. మనం 6 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైతే మీరు ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్. సో నేను ప్రతి చాప్టర్ ప్రతి ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లం వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ మనం 1.3 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము.